నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. మనతో పాటు కృష్ణ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. మేడం, ఇప్పుడు టిఆర్ఎస్ చీఫ్ కవిత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా ఘాటుగా మాట్లాడింది. మీరు అక్కడ సెక్రటరియట్ కట్టుకోండి, లేదంటే అసెంబ్లీ కట్టుకోండి, తెలంగాణకు వచ్చి సినిమా సభలు పెట్టుకోండి, కానీ రాజకీయ సభలు పెడితే ఊరుకోము అని చెప్పేసి అని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? ఆమె ఇంకా పళ్ళు రాలుతాయని కూడా అన్నదంట కదా. మీకేం పని ఇక్కడ, లోకేష్కి మీకు ఏం పని ఇక్కడ అని. ఇది కొంచెం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, మీ నాన్న ఎందుకమ్మా పంజాబ్ వెళ్ళి రైతులకు డబ్బులు ఇచ్చాడు? మీ నాన్న ఎందుకమ్మా మహారాష్ట్ర వెళ్ళి రైతులకు డబ్బులు ఇచ్చాడు? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసి దేశమంతా ఊరేగాలనుకున్నాడు. అప్పుడు నీకేమనిపించలేదా? కనీసం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి, పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక హక్కు ఉందని అనుకోవచ్చు. అసలు మీరెందుకు మహారాష్ట్ర పంజాబ్ వెళ్ళారు మీ నాన్న? అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. అందుకే మీ నాన్న కూడా వెళ్ళగలిగాడు. ఇంకా ప్రయోజనాలు అంటారా, రాజకీయ ప్రయోజనాలు అంటారా? ఆ రోజు మీ నాన్న రాజకీయ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అదే రాజకీయ ప్రయోజనం. అంతకంటే ఏముంటుందండి? రాజకీయ నాయకులకి రాజకీయ ప్రయోజనం కాక ఏముంటుందండి? పైగా మీరు స్కాములు చేయడానికేమో ఢిల్లీ దాకా వెళ్తారు, లిక్కర్ స్కామ్ చేసి. రాజకీయాలు చేయడానికి పక్క రాష్ట్రానికి రాకూడదా? కనీసం 2000 కిలోమీటర్లు అన్నా ఉండదు ఇక్కడి నుంచి ఢిల్లీకి? ఉంటుంది. అంత దూరం మీరేమో స్కాములు చేయడానికి వెళ్ళొచ్చు. 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న విజయవాడను, అదే తెలంగాణకి ఇక్కడికి బోర్డర్కి ఎంత అంటే 150 కిలోమీటర్లు ఉంటుంది. 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చేమో రాజకీయాలు చేయకూడదు. అసలు ఏమన్నా రాజ్యాంగం చదువుకుంటున్నారా మీరు? భారతదేశ పౌరుడు ఎక్కడ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు అనేది ఉంది రాజ్యాంగంలో. చదువుకోండి కొంచెం. చదువుకున్న వాళ్ళే కదా ఫారిన్ కూడా పోయేస్తారు. ఇవాళ కాశ్మీర్కే ఒకప్పుడు నిబంధనలు ఉండేవి, అట్లాంటి కాశ్మీర్కే ఈరోజు నిబంధనలు లేవు. ఎక్కడైనా వెళ్ళొచ్చు. కాశ్మీర్లో ఎవరైనా పొలం కొనుక్కోవచ్చు, ఎవరైనా ఇల్లు కొనుక్కోవచ్చు, పోటీ కూడా చేయొచ్చు. ఎంపీ సీటు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు రాజ్యసభ సీట్లు ఉన్నాయండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో రాజ్యసభ సీట్ ఇస్తారు, కర్ణాటకలో ఇస్తారు. దాన్నే ఉంది. అందుకని పైగా ఇంకోటి, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బోల్డ్ మందికి రాజకీయ సలహాదారులు ఉన్నారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలాగే రాజ్యసభ ఎంపీలు ఇక్కడ వాళ్ళే. ఈ రోజు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రాజకీయ సలహాదారులుగాను, మీడియా సలహాదారులుగా ఉన్నారు. మీకేం పని అంటే మరి? అసలు మీ నాన్న ఇచ్చిన కాంట్రాక్ట్లన్నీ ఆంధ్ర వాళ్ళకేగా. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పను, కానీ బుర్ర దగ్గర పెట్టుకోమని చెప్తా. బుర్ర దగ్గర లేకపోతే రాజకీయాలు ఇలాగే ఉంటాయి, పిచ్చి మాటలే వస్తాయి. పొలిటరాలు కొట్టాను నువ్వెవరు? అసలు పిచ్చి మాటలు మాట్లాడకూడదు రాజకీయాల్లో. కొంచెం కల్చర్ అంటే ఒక మహిళ ఇలా మాట్లాడడం, మహిళ కాదండి, పురుషుడు కాదండి, ఒక మనిషి ఇలా మాట్లాడకూడదండి. నా దగ్గర అసలు మహిళ గిహిళ అంటే కుదరదు. నా దగ్గర మహిళ లేదు, పురుషుడు లేదు. ఒక మనిషి ఇంకో మనిషి గురించి మాట్లాడొచ్చునా? నీకెంత ఆత్మగౌరవం ఉంటుందో రెండో వాళ్ళకి కూడా అంతే గౌరవం ఉంటుంది. నాకు తెలంగాణ కాబట్టి నాకు ఇంకో వీసి ఎక్కువ ఆత్మగౌరవం ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు కాబట్టి వాళ్ళు రోసేసిన వాళ్ళు, వాళ్ళు సిగ్గులేని వాళ్ళు, వాళ్ళ గౌరవాలు ఉండవు అని అంటే కుదరదు ఇక్కడ. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని అనను నేను, బుద్ధి దగ్గర పెట్టుకోమని చెప్తా మళ్ళీ. అందుకని ఇది ఏమాత్రం సహించే విషయాలు కాదు ఇవి.
కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి కవిత గారు రాజకీయాల్లో కొత్త రాజకీయంగా వచ్చేవాళ్ళు కొత్త నాయకులను కూడా ప్రోత్సహించాలని చెప్పి చాలా మంది చెప్తూ వస్తున్నారు. ఈవెన్ జనసేన కావచ్చు, ఏపీలో ఉంది, ఇక్కడికి వస్తే కొత్త రాజకీయం కావచ్చు, కొత్తగా మార్పులకు కృషి చేస్తారు కదా, అట్లా స్వాగతించాల్సింది పోయి ఇట్లా అట్లా కాదు. వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసేసి కూటమి పెట్టేస్తారు. ఇక్కడ పెట్టేస్తే నా ఎడ్జ్ ఏంటి అని ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళ బలాలు వాళ్ళయే, నా బలం నాదే అనుకోవాలి. ఇప్పుడు బాగా చదువుకున్న స్టూడెంట్ ఏమనుకుంటాడు, పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నాకు పర్వాలేదు అనుకుంటాడు. సరిగ్గా చదువుకోనోడే పేపర్ ఈజీగా రావాలని, చీటీలు పెట్టుకోవాలని, ఇన్విజిలేటర్ ఏదో ఒకటి చెప్పాలని, లేదా ముందోడి పేపర్లో వెనకోడి పేపర్లో చూడాలని అనుకుంటారు. అదే చదువుకున్నోడికి ఇవన్నీ ఏం అవసరం ఉంటుంది, వాడు సరిగానే పరీక్ష రాస్తాడు. అందుకని కవిత ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పైగా మనం రాజకీయాల్లో బయటకు వచ్చి మాట్లాడుతున్నాము అంటే, అసలు రాజకీయాల్లోకి వచ్చామంటేనే, ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటేనే కొంచెం మర్యాద మన్నలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పరిమితి ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో మనుషులు అనుకోండి, మీరు ఎంతన్నా కొట్టుకోండి, రక్తాలు వచ్చేట్టు కొట్టుకోండి ఇంట్లో వరకు, బయటకు వచ్చేప్పుడు మారిపోతాయి డైనమిక్స్. రాజకీయాల్లో ఇంకా మారిపోతాయి డైనమిక్స్. అందుకని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టావంటే, మీ నాన్న చెప్పాడు కదా, రాజకీయ పార్టీ పెట్టమంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని. మరి అట్లాగే నువ్వు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నువ్వెంత సంయమనంతో ఉండాలి. నువ్వు ఒక మాట అంటే 4 అంటారు రెండో వాళ్ళు. ఇవాళ మనం జనాల్లో కాస్త గుర్తింపు కోసం 4 ఎక్కువ మాటలు మాట్లాడామనుకోండి, చాలా ఎక్కువ మాటలు వినాల్సి వస్తుంది. దానికి కూడా సిద్ధపడాలి. అందుకని కవిత ఈ విధంగా వ్యాఖ్యానం చేయటం, అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు మీటింగులు పెడతారు అని అనటం చాలా చాలా తప్పు. అందుకని చెప్పి ఎవరికి వాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఎవరి స్కోప్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఎడ్జ్ వాళ్ళకు ఉంటుంది. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలే మీ ఎడ్జెస్లు, మీ స్కోపే ప్రజలు. మీ ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ప్రజల కోసం ఉంటారో, వాళ్ళ కోసం ఆటోమేటిక్గా వాళ్ళే రాణిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.